హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి సీక్రెట్ చెప్పబోతున్నాను. అదేంటంటే, సీక్రెట్ చెప్పబోయే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీలో ఎంతమందికి గొప్పవాళ్ళు కావాలని ఉంది? ఎంతమంది సక్సెస్ సాధించాలని కలలు కంటున్నారు? ఎంతమంది మిమ్మల్ని గురించి 10 మంది మెచ్చుకోవాలని, చప్పట్లు కొట్టాలని, బాగా మాట్లాడుకోవాలని, ఇతను సాధించాడు, ఘనత సాధించాడు, ఆయన ఘనకార్యం చేశాడని చెప్పుకోవాలని ఎంతమందికి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్? అవును, అఫ్కోర్స్ అందరికీ ఉంటుంది. కానీ ఉండగానే సరిపోదు మై డియర్ ఫ్రెండ్. చాలామందికి ఐడియాస్ ఉంటాయి. ఉట్టి ఐడియాస్ ఉంటే సరిపోదు. జస్ట్ ఐ వాంట్ టు బీ సంథింగ్ అంటే సరిపోదు మై డియర్ ఫ్రెండ్స్. సో యూ షుడ్ పుట్ ఇట్ ఆన్ పేపర్. చాలామంది ఘనత సాధించిన వాళ్ళు విషయాలు వాళ్ళ గురించి తెలుసుకుంటే వాళ్ళు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే, వాళ్ళు ఏవైతే కలలు కన్నారో వాటి గురించి ఒక పేపర్ మీద రాసుకున్నారు. 1 by 1, పాయింట్ బై పాయింట్, డే టు డే, ఈరోజు నేనేం చేయాలి, ఈ వారం ఏం చేయాలి, ఈ నెల ఏం చేయాలి, ఈ సంవత్సరం ఏం చేయాలి, నా లక్ష్యానికి దగ్గర కావాలంటే ఇంకా నేనేం చేయాలి అని అతను ప్రణాళిక వేసుకుంటాడు. ప్రణాళికని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాడు ప్లాన్ని. ఉట్టి ప్రణాళిక వేసుకుంటుందా సరిపోతుందా మై డియర్ ఫ్రెండ్స్? ప్రణాళిక ఒక్కటే సరిపోదు మై డియర్ ఫ్రెండ్స్. దానికోసం యాక్షన్లోకి దిగాలి, చర్య తీసుకోవాలి దానికోసం. కాకపోతే ఎంతమంది మనము ప్రణాళిక వేసుకుంటాం కానీ యాక్షన్ని ఎవరు తీసుకుంటున్నారు? చాలామంది ఏం చేస్తారంటే జస్ట్ అనుకుంటారు, పేపర్ మీద వేసుకుంటారు. 99% పేపర్ మీద కూడా వేసుకోరు, ఒక 1% పేపర్ మీద వేసుకుంటారు. ఆ ప్లాన్ వేసుకున్నంత మాత్రాన్ని సరిపోదు మై డియర్ ఫ్రెండ్స్. చాలామంది రిస్క్ తీసుకోరు, ఒక యాక్షన్లోకి దిగరు. ఎందుకంటే ఇది మనకు కాదు, వేరే వాళ్ళ కోసం. మనం ఇప్పుడు కొంతమంది బాగా చదివారంటే ఏవో మనతో కాదులే బాస్, మనం ఆ బ్యాచ్ కాదు అనుకుంటుంటారు. ఎవరో గొప్ప విషయం సాధించారు, ఎవరో ఒక గొప్ప క్రికెటర్ అయ్యాడంటే అబ్బే మనతో కాదు, మన జీవితం ఇంతే అని కొంతమంది అక్కడక్కడ బ్రాండ్ అయిపోతారు, లిమిట్ అయిపోతారు. ఈ లిమిట్ ఎందుకు అవుతారంటే వాళ్ళ పేరెంట్స్ ఇచ్చినటువంటి, లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ గురించి ఒక జడ్జి చేసేస్తారు. ఒకళ్ళని నీవు ఇంతేరా, నువ్వు ఇంతకన్నా పైకి పోలేవని మీ టీచర్లు కానీ, సహాధ్యాయులు కానీ, మీ పేరెంట్స్ కానీ, మీ బ్యాక్గ్రౌండ్, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ మిమ్మల్ని ఒక బ్రాండింగ్ చేసేస్తారు. మీతో కాదండి, మీరు పెద్ద పెద్దవి చేయలేరు, వాళ్ళు వేరే పుట్టున్నారు దానికోసం సాధించేవాళ్ళు అని చెప్పేసి అక్కడ బ్రాండ్ వేస్తారు. మనం కూడా దానిలో ఇరుక్కుపోతాం, ఆ చట్టంలో ఇరుక్కుపోతాం, ఆ లిమిట్లోనే ఉండిపోతాం. ఎక్కువ ప్రయత్నించాం, ఎందుకంటే మనకు తెలుసు అది మనతో కాదని. సో మీరు మిమ్మల్ని నమ్మనంతకాలం మీరు ఏది చేయలేరు మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే మీ గురించి బిలీవ్ చేసుకుంటారో, మీరు ఎప్పుడైతే రిస్క్ తీసుకోవడానికి తయారవుతారో, సిద్ధపడతారో, ఈవెన్ ఫెయిల్యూర్ ఫేస్ చేయడానికి సిద్ధపడతారో, 10 మంది ఏమన్నా అనుకొని ప్రయత్నం చేసి చూస్తాను. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఉన్న చోట కూర్చున్నవాడే చెడ్డవాడు. ఎందుకంటే వాడు ఏమీ చేయడు, వాడు ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉండిపోతాడు. ముందుకు వెళ్ళాలంటే ప్రణాళిక వేసుకోవాలి, ప్రణాళిక ప్రకారం చర్య తీసుకోవాలి, యాక్షన్లోకి దిగాలి, రిస్క్స్ తీసుకోవాలి. కొంతమంది అంటూ ఉంటారు, అబ్బో వాడు చాలా అదృష్టవంతుడండి, అందుకనే ఆయన సాధించగలిగాడు, లేకపోతే ఓడిపోయేవాడు, కింద పడిపోయేవాడు అంటూ ఉంటారు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఉన్న చోట కూర్చుంటే అదృష్టం కూడా సహకరించదు. వాడు చర్య తీసుకుని ముందుకు వెళ్ళాడు కాబట్టి అదృష్టం అతనికి సహకరించింది, లేకపోతే అదృష్టం కూడా మీకు సహకరించదు మై డియర్ ఫ్రెండ్స్. ధైర్యవంతుడికి, సాహసవంతుడికి, చర్య తీసుకునేవాడికి, యాక్షన్లో దిగిన వాడికే అదృష్టం సహకరిస్తుంది. ఉట్టిగా గాల్లో దీపం పెట్టి ఇది ఆరకుండా చూడంటే అదృష్టం సహకరించదు. మనం చెయ్యి కవర్ చేసి లేకపోతే ఏదన్నా అడ్డం పెట్టుకొని ఉంటేనే దీపం నిలబడుతుంది. అలాగే మన కోరిక కూడా నిలబడాలంటే, సాధించుకోవాలంటే మనం ప్లాన్ వేసుకోవాలి, యాక్షన్లోకి దిగాలి, రిస్క్ తీసుకోవాలి. చాలామంది భయపడుతుంటారు, 1-2 ఫెయిల్యూర్స్ రాగానే అబ్బో మనతో కాదు ఇది, మనం 2-3 ఫెయిల్యూర్స్ ట్రై చేసాం, వాళ్ళు చెప్పారు ముందుకెళ్ళమని, కానీ ట్రై చేసాం కానీ రాలేదనుకుంటారు. అలా కాదు మై డియర్ ఫ్రెండ్స్. థామస్ ఆల్వా ఎడిషన్ని తీసుకుంటే 10,000 సార్లు ఫెయిల్ అయిన తర్వాతనే బల్బు కలిపెట్టాడు మై డియర్ ఫ్రెండ్స్. 1-2 సార్లు ఊరుకుని ఉంటే ఈరోజు మనం ఎలక్ట్రిసిటీ చూసేవాళ్ళం కాదు, ఆ బల్బు వెలుగులో మనం చదువుకునేవాళ్ళం కాదు, హ్యాపీగా ఉండగలిగేవాళ్ళం కాదు. కాబట్టి ఫెయిల్యూర్ మీద ఫెయిల్యూర్తో ఏంటంటే పాఠాలు నేర్చుకోవచ్చు.
ఇది ఎందుకు ఫెయిల్ అయ్యాను, ఇంకా ఎంత బెటర్ చేస్తే మనం సక్సెస్ అవుతాం అని పునరాలోచించుకొని మనకు మనం పునరింకితం అవుతూ యాక్షన్లోకి దిగి పని చేస్తుంటేనే సాధిస్తాం. ఈ ఫెయిల్యూర్స్ని స్టెప్పింగ్ స్టోన్ లాగా వేసుకుని ముందుకు వెళ్తేనే విజయం సాధించగలం మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడ ఉండిపోతే ఈ జీవితం చాలు అనుకుంటే అక్కడే ఉండిపోతాం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. మనం ముందుకు పోవాలి, గొప్పవాళ్ళం కావాలంటే మటుకు యాక్షన్లోకి దిగాలి, ముందుకు నడవాలి, ప్రణాళికాబద్ధంగా వెళ్తూనే ఉండాలి. ఫెయిల్యూర్స్కి భయపడకూడదు, వెన్ను చూపకూడదు, వెరవకూడదు మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడే విజయం మీ సొంతం.